నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ పాలకూర చికెన్. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. యూకేలో ఎక్కువగా చికెన్ మటన్ తింటూ ఉంటారు, సో మేము కూడా అలాగే తింటూ ఉంటాము. కానీ కొద్దిగా హెల్దీ వర్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పాలకూరతో చికెన్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా బాగా కుదిరింది, ఒక్కసారి ట్రై చేయండి. నాకైతే భలే నచ్చేసింది అసలు. ఈ కంట్రీలో వెజిటేబుల్స్ ప్రైస్తో కంపేర్ చేస్తే చికెన్ చాలా చీప్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. కర్రీ కోసం స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి, కాస్త జీలకర్రను వేసుకొని చిట్లనివ్వాలి. మీ దగ్గర షాహీజీరా ఉంటే జీలకర్రకి బదులు షాజీరాను వేసుకొని వేపుకోండి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అన్నీ బాగా వేగేలాగా మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ వేపుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ పింక్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని కలుపుకోవాలి. నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు వేసి పట్టాను, సో అది కొంచెం ఎల్లో కలర్లో ఉంది. ఇప్పుడు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని వేసుకోవాలి. చికెన్కి మనం ముందు వేసిన తాలింపు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెంటనే చికెన్లోకి 1 టీ స్పూన్ రాళ్ళు ఉప్పుని, 1.5 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత దీన్ని మూత ఓపెన్ ఉంచి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూసారా, 5 నిమిషాలు నేను ఫ్రై చేసిన తర్వాత నాకు చికెన్లో నుంచి ఆయిల్, వాటర్ సపరేట్ అయ్యాయి. ఇప్పుడు పాలకూర పేస్ట్ని వేసుకోవాలి. ఈ పాలకూర పేస్ట్ని నేను వేడి నీళ్ళలో నానబెట్టి తర్వాత గ్రైండ్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పాలకూర పేస్ట్ని వేడి నీళ్ళల్లో నానబెట్టి వేయడం వల్ల మనకు గ్రీన్ కలర్ అలాగే రిటైన్ అవుతుంది. ఇప్పుడు చికెన్ పై మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడకనిస్తే మనకు చికెన్లో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. అలాగే పాలకూర కూడా బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా చికెన్లో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉడకనివ్వడం వల్ల మనకు ఆ పాలకూర పేస్ట్ స్మెల్ తెలియకుండా చాలా బాగుంటుంది. చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అంతా బాగా కలిసిన తర్వాత దీనిపై మూత పెట్టుకొని మరో 2 నుంచి 3 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. లాస్ట్లో మనకు కుక్ అయ్యేలోపు ఇంకా కొద్దిగా థిక్గా అవుతుంది, మొత్తం చల్లారేపాటికి. ఫైనల్గా మనం మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలా వదిలేస్తే కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్లోకి వస్తుంది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇలా కుక్ అయితే సరిపోతుంది. మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. పాలకూర అస్సలు తినని వారు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అసలు మనకు పాలకూర స్మెల్ కానీ అది ఏమీ ఉండదు. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.